అందరికీ శుభోదయం మరియు శుభాభినందనలు. మనం ఈరోజు భిక్షపాఠాన్ని కంటిన్యూ చేస్తున్నాం. ఇందులో భిక్షపాఠం రాసిన వాడు శ్రీనాథుడు. కాశీఖండం 7వ ఆశ్వాసం, పాఠం పేరు భిక్ష. ఇందులో వ్యాసుడు తన యొక్క 10,000 మంది శిష్యులతో కలిసి బ్రాహ్మణ గృహాల వద్ద ఆహారాన్ని స్వీకరించమని వెళ్ళాడు. అయితే ఈశ్వరుని కనుగొన లేని కారణం చేత అతనికి ఆహారం లభించలేదు. ఆ కారణంగా చాలా కోపంతో ఆ కాశీ నగరాన్ని శపించాలనుకున్నాడు. అంటే కాశీలో ఏ మానవులు అయితే ఉన్నారో అందరినీ కూడా శపించాలనుకున్నాడు. ఇంతవరంటే వారు ఎవరికి కూడా ఏమీ లభించకూడదని అనుకుంటూ తన భిక్షాపాత్ర నేలపై పగలగొట్టాడట. పగలగొట్టిన తర్వాత బాధపడుతూ చెప్పిందాం అనుకున్నాడు. ఆ సమయంలో ఏం జరిగిందో ఇక కంటిన్యూ అవుతుంది మనకి. అని పారాశర్యుండు క్షిత్పిపాస పరవశుండై శపింపొందలచిన అవసరంబున ఒక్క విప్రభవము వాకిటం పార్వతి ప్రాకృత వేషంబున. అని పారాశర్యుండు క్షుత్పిపాస పరవశుండై శపింపొందలచిన అవసరంబున నొక్క విప్రభవనంబు వాకిటం పార్వతి ప్రాకృత వేషంబున. మరి పారాశర్యుండి చెప్పుకున్నాం. వేదవ్యాసుట ఆకలి చేత దహం చేత పీడింబడిన వాడై మరి ఒక్కసారి ఆ కాశీనాథ్ చెప్పిద్దామని చెప్పి అనుకుంటూ ఉండగా ఒక బ్రాహ్మణ గృహం యొక్క ఇంటి బయట పార్వతీదేవి ఒక సామాన్య స్త్రీ వలె వచ్చిందట. వేషంలో వచ్చి ఈ ప్రకారంగా ఆ వేషంతో మాట్లాడుతుందట. అని ఆ ప్రకారంగా అతను అలా అనుకుని పారాశర్యుండు వ్యాసుడు క్షుత్ పిపాస పరవశుండై, క్షుత్ అంటే ఆకలి చేత, పిపాస అంటే దాహము చేత, పరవశుండై పీడింపబడిన వాడై శపింపదలచు అవసరమున శపిద్దామని చెప్పి అనుకుంటూ ఉండగానే ఒక్క విప్రభవనంబు ఒక బ్రాహ్మణుని యొక్క ఇంటి వద్ద వాకిటం, అంటే ఇంటి బయట పార్వతి, ఆ పార్వతీదేవి ప్రాకృత వేషంబున ఒక సామాన్య స్త్రీ వేషంతో వచ్చి ఇలా అంటుందన్నమాట. అని ఆ ప్రకారంగా పలికి అనుకుని పారాశర్యుండు వేదవ్యాసుడు క్షుత్పిపాస పరవశుండై ఆకలి చేత దాహం చేత పీడింపడినవాడై శపింపదలచిన అవసరమున ఆ కాశీనగరాన్ని శపిద్దామని చెప్పి అనుకునేసరికల్లా ఒక్క విప్రభవనంబు వాకిటం, ఒక బ్రాహ్మణ ఇంటి బయట పార్వతి, ఆ పార్వతీదేవి ప్రాకృత వేషంబున ఒక సామాన్య స్త్రీ వలె వచ్చి మరి ఈ ప్రకారంగా మాట్లాడుతుంట. వేద పురాణ శాస్త్ర పదవీ నదవీయసీన పెద్ద ముత్తైదువ కాశికానగర హాటకపీఠ శిఖాధిరూఢ ఆదిమశక్తి సైమవర ఇటు రమ్మని పిలిచే హస్త సంజ్ఞాధరళీల రత్న ఖచ్చితాభరణంబులు గల్లు గల్లనన్. వేద పురాణ శాస్త్ర పదవీ నదవీయసీన పెద్ద ముత్తైదువ కాశికానగర హాటకపీఠ శిఖాధిరూఢ ఆదిమశక్తి సైమవర ఇటు రమ్మని పిలిచే హస్త సంజ్ఞాధరళీల రత్న ఖచ్చితాభరణంబులు గల్లు గల్లనన్. వేద పురాణ శాస్త్ర పదవి నదవి యశి అయిన పెద్ద ముత్తైదువ కాశికానగర హాటకపీఠ శిఖాధిరూఢ ఆదిమశక్తి సంయమివర ఇటు రమ్మని పిలిచే హస్త సౌజ్ఞాధరలీల రత్న ఖచ్చితాభరణంబులు గల్లు గల్లనన్. వేద పురాణ శాస్త్ర పదవి నదవి యశి అయిన పెద్ద ముత్తైదువ కాశికానగర హాటకపీఠ శిఖాధిరూఢ ఆదిమశక్తి సంయమివర ఇటు రమ్మని పిలిచే హస్త సంజ్ఞాధరలీల రత్న ఖచ్చితాభరణంబులు గల్లు గల్లనన్. మరి ఇక్కడ పార్వతీదేవి మరి ఈ ప్రకారంగా అతన్ని ఆహ్వానిస్తోంది. ఎవరిని? వ్యాసుణ్ణి. అంటే కోపంతో కూడినటువంటి వ్యాసుణ్ణి ఇలా పిలుస్తుందన్నమాట అని భజనలు చెప్తున్నాడు. అయితే ఇక్కడ మనది ప్రతిపాదం కాబట్టి దీనికి పదవి విభాగంతో పాటుగా అన్వయక్రమం నేర్చుకోవాలి. కవి పరిచయం, అన్వయక్రమం, ప్రతిపాదం, భావం 4 స్టెప్స్ నేర్చుకోవాల్సిందే కంపల్సరిగా. కాబట్టి ముందుగా మరి మదాలను విడగొట్టుకుందాం. వేద పురాణ శాస్త్ర పదవి నదవి యశి అయినా, నదవి యశి అయినా, యశి అయినా ఎడాగమసింది ఇక్కడ. పెద్ద ముత్తైదువ, పెద్ద ముత్తైదువ వృద్ధిస్తుంది. కాశికానగర హాటకపీఠ శిఖా అధిరూఢ, కాశికానగర హాటకపీఠ శిఖా అధిరూఢ అంటే సవర్ణం. ఆదిమశక్తి, ఆదిమశక్తి ఇక్కడ శిఖాధిరూఢ శిఖాధిరూఢ అన్నప్పుడు ఇక్కడ ఎడాగమసంది. ఆ ప్లస్ ఆదిమ అయ్యాదిమ ఎడాగమసంది. కాబట్టి ఆదిమశక్తి సంయమివర ఇటు రమ్ము అని పిల్చెన్. హస్త సౌజ్ఞ ఆదరలీలన్ సవర్ణం. హస్త సౌజ్ఞ ఆదరలీలన్ రత్న ఖచ్చిత ఆభరణంబులు సవర్ణం. రత్న ఖచ్చిత ఆభరణంబులు గల్లు గల్లనన్. వేద పురాణ శాస్త్ర పదవి
నదవీయసి అయిన పెద్ద ముత్తైదువ కాశికా నగర హాటక పీఠ శిఖాధిరూఢ ఆదిమశక్తి సంయమివర ఇటు రమ్ము అని పిల్చెన్ హస్త సౌజ్ఞ ఆదరలీలన్ రత్నఖచిత ఆభరణంబులు గల్లనన్ వేద పురాణ శాస్త్ర పదవి నదవీయసి అయిన పెద్దముత్తైదువ కాశికా నగర హాటక పీఠ శిఖా అధిరూఢ ఆదిమశక్తి సంయమివర ఇటు రమ్ము అని పిల్చెన్ హస్త సౌజ్ఞ ఆదరలీలన్ రత్నఖచిత ఆభరణంబులు గల్లనన్. ఇప్పుడు మరి ప్రతిపాదన చూడండి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ముందుగా ప్రతిపాదన చెప్పే ముందు భావం చూసుకోండి. ఏంటంటే, వేదాలయందు పురాణాలయందు శాస్త్రాలయందు కూడా ఏదైతే చెప్పారో ఆ జ్ఞానం బాగా తెలిసినదట పార్వతీదేవి. అలాంటి ఆమె కాశికా నగరం అనేటువంటి బంగారు పీఠం మీద కూర్చునుండి ఉన్నటువంటి ఆ పార్వతి మరి తన యొక్క చేతి సౌజ్ఞతోటి ఆ చేతి ఉన్నటువంటి బంగారు ఆభరణాలు గల్లుమని శబ్దం చేస్తూ ఉండగా, ఓ మునిశ్రేష్ఠ ఇటు రావయ్యా అని చెప్పంటే వెలికిందిట. ఇక్కడ సంయమివరా అన్నాడు. అంటే మరి ఇంద్రియాలని అదుపులో ఉంచుకున్నవాన్ని మునులు అంటారు. వాళ్ళంతా అదుపులో ఉంచుకుని ఏం చేస్తారట, తపస్సు చేస్తూ ఉంటారు, భౌతికాలను గడుపుతూ ఉంటారు. అందువల్ల వారిని సంయమివరా అంటారంటే మునుల్లో శ్రేష్ఠుడా, ఓ వ్యాసుడా అని చెప్పి పిలిచింది. ఇక సంయమనం ఉందా ఆయనకి వ్యాసుడి కంటే? ప్రస్తుతం కోల్పోయాడు. యాక్చువల్గా అయితే ఎక్కువగా సంయమనం ఉన్నవాడే అయినా కూడా ఆకలి అనేది ఆ ప్రకారంగా వాడిని మరి మార్చివేస్తుంది. అందువల్ల ఆయన కోపాన్ని రప్పించింది ఆకలి అనేది. అందువల్ల ఇక్కడ ఆ సంయమనుడైనప్పటికీ కూడా ఆయనకి కోపం ఏం చేసింది, ఆకలి కారణం చేత కోపాన్ని రప్పించింది అనమాట. అందువల్ల చెబుదాం అనుకున్నాడు. చూడండి, వేదములయందు పురాణములయందు శాస్త్రములయందు పదవి చెప్పబడిన జ్ఞానమునకు నదవీయసి అంటే మిక్కిలి దూరమునందులేని అనగా దగ్గరగానున్న అంటే బాగా తెలిసిన పెద్ద ముత్తైదువ అంటే పెద్ద ఇల్లాలు కాశీనగరం అనేది హాటక బంగారు పీఠం యొక్క శిఖరముపై అధిరూఢ కూర్చొనియున్న ఆదిమశక్తి ఆ ఆదిశక్తి స్వరూపిణి పార్వతి హస్త సౌజ్ఞ చేతి సౌజ్ఞచే ఆదరలీలన్ అంటే ఆదరపూర్వకముగా రత్నములచే ఖచిత పొదగబడిన ఆభరణాలు గల్లును మోగుతుండగా సంయమివరా ఓ మునిశ్రేష్ఠ ఇటు రమ్ము ఇటు రావయ్యా అని పిలిచింది. మళ్ళీ చూడండి, వేదములయందు పురాణములయందు శాస్త్రములయందు పదవి చెప్పబడిన జ్ఞానానికి అదవీయసి అయిన మిక్కిలి దూరమునందులేని అంటే బాగా తెలిసిన పెద్ద ముత్తైదువ పెద్ద ఇల్లాలు కాశీనగరం అనేది హాటక అంటే బంగారు పీఠము యొక్క శిఖరముపై అధిరూఢ కూర్చొని ఉన్న ఆ ఆదిశక్తి స్వరూపిణి హస్త సౌజ్ఞ ఆదరలీలన్. హస్త సౌజ్ఞ అంటే చేతి సౌజ్ఞతే తెలియబడే విధంగా ఆదరలీలన్ ఆదరపూర్వకముగా రత్నఖచిత రత్నములచే ఖచిత పొదగబడిన ఆభరణంబులు నగలు గల్లుని మోగుచుండగా సంయమివరా ఓ మునిశ్రేష్ఠ ఇటు రమ్ము ఇటు రావయ్యా అని పిలిచిందిట. మరొకసారి చూడండి, వేదములయందు పురాణములయందు శాస్త్రములయందు పదవి చెప్పబడిన జ్ఞానమునకు బాగా మదవీయసిన బాగా దగ్గరగానున్న పెద్ద ముత్తైదువ పెద్ద ఇల్లాలు అంటే ఆ పార్వతి కాశీనగరం అనేది హాటక బంగారు పీఠం యొక్క శిఖరముపై అధిరూఢ కూర్చునియున్న ఆ ఆదిశక్తి స్వరూపిణి పార్వతి హస్త సౌజ్ఞ చేతి సౌజ్ఞచే తెలియబడిన లీలన్ ఆదరపూర్వకముగా మరి రత్నఖచిత రత్నములచే ఖచిత పొదగబడిన ఆభరణాలు గల్లుని మొగుచుండగా సంయమివరా మునిశ్రేష్ఠ ఇటు రమ్ము ఇటు రా అని
పిల్చెన్ పిలిచిందిట. కింద ప్రతిపాదం చూడండి. వేదములయందు, పురాణములయందు, శాస్త్రములయందు చెప్పబడిన పదవి జ్ఞానమునకు నదవీయసి అయిన మిక్కిలి దూరమునందిలేని, అంటే అది దగ్గరగానున్న అని అర్థం. అంటే ఏంటి అన్ని విషయాలు బాగా తెలిసిన పెద్ద ముత్తైదువ, పెద్దదైన పురంద్రి అంటే పెద్ద ఇల్లాలు, కాశికానగరమనడి అంటే కాశీనగరమనడి, హాటక పీఠ బంగారు పీఠం యొక్క శిఖరమందు అధిరోహించి ఉన్న అంటే కూర్చొని ఉన్న అయి ఆదిమశక్తి ఆ ఆదిశక్తి స్వరూపిణి అంటే పార్వతి, హస్త సంజ్ఞ చేతి సంజ్ఞ యందు వెల్లడి అవుతున్నా అంటే తెలియబడుతున్న ఆదరముతో కూడిన లీలన్ విధముతో అంటే ఆదరంతో కూడిన విధంగా రత్నములతో ఖచ్చిత పొదుగబడిన ఆభరణంబులు నగలు గల్లుగలమని శబ్దము చేయుచుండగా సంయమివరా ఓ మునీశ్వర ఇటు రమ్ము అని ఇటు రా అని పిలిచిందిట. ఒకసారి చూడండి ప్రతిపాదం. వేదములయందు, పురాణములయందు, శాస్త్రములయందు చెప్పబడిన పదవి జ్ఞానమునకు నదవీసి అయిన మిక్కిలి దూరమునందు లేని, అనగా దగ్గరగానున్న బాగా తెలిసిన పెద్ద ముత్తైదువ, పెద్ద ఇల్లాలు అంటే పెద్దదైన పురంద్రి అంటే ఇల్లాలు, కాశికానగరమనడి అంటే కాశీనగరమనడి, హాటక పీఠ బంగారు పీఠం యొక్క శిఖరమునందు అధిరోహించి ఉన్న అంటే కూర్చొని ఉన్న మరి అయి ఆదిమశక్తి ఆ ఆదిశక్తి స్వరూపిణి, హస్త సంజ్ఞ చేతి సంజ్ఞ యందు వెల్లడి అవుతున్నా అంటే తెలియబడుచున్న ఆదరముతో కూడిన లీలన్ విధముగా అంటే ఆదరంతో కూడిన విధంగా రత్నములతో ఖచ్చిత పొదుగబడిన ఆభరణంబులు నగలు గల్లుగలమని శబ్దం చేయుచుండగా సంయమివరా ఓ మునిశ్రేష్ఠ మునీశ్వర ఇటు రమ్మని పిలిచిందిట. మరి పర్యాపదాలు చూడండి. ఆ అహిమకరుడు అంటే సూర్యుడు, రవి, భాస్కరుడు, ఆదిత్యుడు. అహిమకరుడు అంటే సూర్యుడు, రవి, భాస్కరుడు, ఆదిత్యుడు. చెప్పాం హిమం అంటే మంచు చల్లగా ఉంటుంది, అహిమం అంటే మంచు కానిది వేడి అనమాట. కాబట్టి వేడి కిరణాలను ప్రసరింపచేసేవాడు, అందువల్ల సూర్యుడయ్యాడు. ముఖము ఆననం వదనం హాస్యం మొగం. ముఖము ఆననం వదనం హాస్యం మొగం. పుష్పం పువ్వు విరి కుసుమం సుమం. పుష్పం పువ్వు విరి కుసుమం సుమం. పుష్పం పువ్వు విరి కుసుమం సుమం. బ్రాహ్మణుడు అంటే ద్విజుడు, భూసురుడు, విప్రుడు. బ్రాహ్మణుడు, ద్విజుడు, భూసురుడు, విప్రుడు. నెయ్యి, అమృతం, ఘృతం, ఆజ్యం. నెయ్యి, అమృతం, ఘృతం, ఆజ్యం. ఇదమ్మా నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసుకుందాం. అయితే తిరిగి నాకు ఫోన్ చేయండి.